ఏపీ సర్కార్ హిట్ లిస్ట్ లో నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా? గుంటూరు వరకు ఒకలా, గుంటూరు తర్వాత మరొకలా అంటూ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నాయా? గోదావరి తీరంలో ఫ్యాక్షన్ డైలాగ్స్ తో రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయా? మాజీ మంత్రి నుండి కేంద్ర మంత్రి వరకు వారి అంతు చూస్తానంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఎలాంటి పరిస్థితులకు దారి తీయబోతున్నాయి? ఆ మాజీ మంత్రి జైలుకెళ్లడం తప్పదన్న కేంద్ర మంత్రి వర్మ వ్యాఖ్యలు వెనుకున్న ఆంతర్యం ఏంటి? మాజీ మంత్రి కారుమూరి జైలుకెళ్లడం తప్పదా? గోదావరి తీరంలో పెరుగుతున్న డైలాగ్ వార్. ఫ్యాక్షన్ సినిమా డైలాగ్స్ మించి కామెంట్స్ చేస్తున్న మాజీ మంత్రులు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఏలూరు జిల్లా వైసీపీ ఆత్మీయ సమావేశంలో ఆయన చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఆయన చేసిన కామెంట్స్ కూటమి ప్రభుత్వం మళ్లీ పాత కేసులను బయటకు తోడేలా చేశాయంటూ టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఎంపీపీ ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు చేసిన వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రంలో వైసీపీపై దాడులు చేస్తే మళ్లీ తాము అధికారంలోకొచ్చిన తరువాత గుంటూరు వరకు ఇంటి నుండి బయటకు లాగి కొడతామని, గుంటూరు తరువాత నరికి చంపేస్తామని కారుమూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ కామెంట్స్ పై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కూటమి నేతలంతా తీవ్రంగా స్పందించారు. తణుకు నియోజకవర్గంలో కొందరు టీడీపీ నాయకులు కారుమూరి వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సైతం కారుమూరి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసాపురంలో జరిగిన సభలో మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని హెచ్చరించిన వర్మ ఆ తరువాత పాలకొల్లు నియోజకవర్గంలో జరిగిన సభలో మాత్రం కారుమూరిపై అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఎన్డీఏ కూటమి పార్టీల కార్యకర్తల జోలికొస్తే చేతులు కాళ్లు నరికేస్తానంటూ కేంద్ర మంత్రి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఎవరినైనా చంపడానికి చేతులు లేకుండా, నడవడానికి కాళ్లు లేకుండా చేస్తానంటూ కారుమూరిని హెచ్చరించారు. టీడీఆర్ బాండ్ల స్కామ్ లో 100 కోట్ల అవినీతి చేసిన కారుమూరి నాగేశ్వరరావు త్వరలో జైలుకెళ్లడం ఖాయమన్నారు. అయితే వర్మ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇక కారుమూరి నాగేశ్వరరావు జైలుకెళ్లడం తప్పదంటూ రకరకాల టాక్స్ పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్నాయి. నెక్స్ట్ హిట్ లిస్ట్ లో కారుమూరి పేరు ఉందంటూ ఇప్పుడంతా చర్చించుకుంటున్నారట. టీడీఆర్ బాండ్ల స్కామ్ లో 100 కోట్ల అవినీతికి కారుమూరి పాల్పడ్డారంటూ కేంద్ర మంత్రి వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. టీడీఆర్ బాండ్ల స్కామ్ లో అసలేం జరిగిందంటూ ఇప్పుడంతా ఆరా తీస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కారుమూరి తన సొంత నియోజకవర్గమైన తణుకు పట్టణంలో అభివృద్ధి పేరుతో భారీ ఎత్తున సేకరించిన భూములపై ప్రస్తుత తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆరా తీస్తున్నారట. తణుకు మున్సిపాలిటీలో టీడీఆర్ బాండ్ల స్కామ్ పై ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. వాస్తవానికి 2014 నుండి 19 వరకు అప్పటి తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు పట్టణ అభివృద్ధి కోసం 6000 గజాలకు బాండ్లిచ్చారు. అయితే 2019 నుండి 24 వరకు అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు ఏకంగా 6 లక్షల గజాల వరకు బాండ్లివ్వడంతో తీగ లాగితే డొంక కదిలింది అన్నట్లు రాష్ట్రంలోనే భారీగా టీడీఆర్ బాండ్ స్కామ్ బయటపడేందుకు కారణమైందట. ఈ స్కామ్ లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మొత్తం 754 కోట్ల రూపాయల విలువ చేసే బాండ్లు జారీ చేస్తే అందులో దాదాపు 691 కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే ఏసీబీ విచారణ పూర్తయిందని, త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశముందట. అయితే ఏసీబీ నివేదికలో కారుమూరి అవినీతికి పాల్పడినట్లు రుజువైతే ఆయన జైలుకెళ్లడం తప్పదనే చర్చ జరుగుతోంది. అయితే ఏసీబీ సమర్పించే నివేదికలో ఏముందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.